ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 5 ఏళ్ల లోపు చిన్నారుల మరణాలకు ప్రధాన కారణంగా ప్రీటర్మ్ బర్త్ కాంప్లికేషన్లు నిలుస్తున్నాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు, శరీర అవయవాలు సరైన విధంగా పనిచేయకపోవడం లాంటి సమస్యలు పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి. అటు తల్లికి విపరీతమైన బ్లడ్ లాస్ జరుగుతుంది. రక్తం ఎంత బయటకు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. దీని కారణంగా రక్త మార్పిడి చేయాల్సి రావచ్చు. అంటే వేరొకరి రక్తాన్ని బాధిత తల్లికి ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక తల్లి నుండి బిడ్డకు కనెక్ట్ చేసే కణజాలాన్ని ప్లజెంటా అని పిలుస్తారు. 37 వారాల ముందస్తు డెలివరీ కారణంగా కొన్నిసార్లు ఈ కణజాలాన్ని మాన్యువల్ గా తొలగించాల్సి ఉంటుంది. ఇది మళ్లీ రక్తాన్ని కోల్పోయే ప్రమాదాన్ని పెంచుతుంది. అటు ప్రీటర్మ్ బర్త్ కారణంగా బిడ్డ కడుపు భాగం అభివృద్ధి చెందకపోతే గ్యాస్ సమస్యలతో బతికున్నంత కాలం బాధపడాల్సి ఉంటుంది. 9 నెలలు గడవక ముందే బిడ్డ బయటకు వస్తే నరాల అభివృద్ధి కూడా జరగని పరిస్థితులు కూడా ఉంటాయి. పుట్టే బిడ్డకు సెరెబ్రల్ పాల్సీ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సెరెబ్రల్ పాల్సీ అంటే ప్రసవ సమయంలో బిడ్డకు ఆక్సిజన్ రక్త సరఫరా లేదా గ్లూకోజ్ సరఫరా జరగకపోతే వచ్చే మెదడు సమస్య. సెరెబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలకు మాట, చూపు, మేధస్సు సాధారణ పిల్లల్లా ఉండవు. ఆకలి వేస్తుందని, నిద్ర వస్తుందని కూడా తల్లికి చెప్పలేరు. ఎంత వయసు వచ్చినా వాళ్ళ పనులు వారికి వారుగా చేసుకోలేరు. అటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పిల్లలను వేధించవచ్చు. IVH కి గురి కావచ్చు. ఇది ఒక రకమైన మెదడు రక్తస్రావం. ఇది నరాల సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, ప్రీటర్మ్ బర్త్ సర్జరీలతో ఎన్నో సమస్యలు వస్తాయి. నిజానికి చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం డాక్టర్లు ముందస్తు డెలివరీలకు ప్రతిపాదిస్తారు. అది కూడా లైఫ్ అండ్ డెత్ లాంటి పరిస్థితుల్లో మాత్రమే. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయం కారణంగా వలసదారుల తల్లిదండ్రులు చేస్తున్నది ముమ్మాటికి నేరమే అవుతుంది. పౌరసత్వం కోసం పుట్టబోయే బిడ్డను జీవితకాలం నరకంలో బతికేలా చేయడం ఎంత ఘోరమో మీరే ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.